హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మనం టమాటా పల్లీ చట్నీ తయారు చేసే విధానం చూద్దాం. ఈ పల్లీ చట్నీని దోశలలో కానీ ఇడ్లీలలో కానీ అన్నంలో కానీ వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పల్లీలను దోరగా వేయించుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలను ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పల్లీలు వేయించుకున్న కళాయిలోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా కోసించుకున్న పచ్చిమిరపకాయలని 3 పచ్చిమిరపకాయలు 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిరపకాయలను ఎండుమిరపకాయలను ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దించుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా కోసించుకున్న 1/2 ముక్క ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కల్ని కొద్దిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. నేను 1/4 కేజీ టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కోసించుకున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు కళాయిలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను టమాటా ముక్కలలో టమాటా ముక్కల్ని 1 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. టమాటాలు కొద్దిగా అంత ఉడికినాక తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వీటిని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి మనం ముందుగా ఉడికించుకున్న టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. కొద్దిగంత కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీని తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ పట్టించుకున్న టమాటా పల్లీలు చట్నీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, టమాటా పల్లీ చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ టమాటా పల్లీ చట్నీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టమాటా పల్లీ చట్నీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.